ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానవ చరిత్రలో జరిగిన ఆవిష్కరణల్లో మనం ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతామన్నదే అతి గొప్ప ఆవిష్కరణ, సబ్ కాన్షియస్ మైండ్. దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది ఎంత అద్భుతమైనదో తెలుసు. కానీ మనలో చాలామందికి దానికి ఉన్న అసలు శక్తి గురించి మరియు అది పనిచేసే విధానం తెలియక వారు కోరుకున్నవి ఎలా పొందాలో చాలామందికి తెలీదు. అయితే ముందుగా సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదొక పవర్ అని ఈజీగా చెప్పలేం, కానీ మనిషికి ఉన్న ఒక సూపర్ పవర్. ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీరు కోరుకునే కెరీర్ అండ్ మీకు నచ్చిన లైఫ్ని పొందేలా మీ ఆలోచనలను మారుస్తుంది. మనందరిలో నిజంగానే ఒక సూపర్ పవర్ ఉంది, అదే సబ్ కాన్షియస్ మైండ్. దీన్ని సింపుల్గా ఒక ఐస్బర్గ్లా ఊహించుకుంటే మనకు పైన పెద్దగా కనిపించే భాగం కాన్షియస్ మైండ్, దాన్ని నిలబెడుతూ మనకు కనపడని అతిపెద్ద భాగం సబ్ కాన్షియస్ మైండ్. మన ప్రమేయంతో జరిగే ప్రతిదీ కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. చూడటం, ఆలోచించడం లాంటివి మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతాయి. మెమొరీస్, ఫీలింగ్స్ లాంటివి. మనలో ఉన్న ఈ సూపర్ పవర్తో మనం ఏం చేయొచ్చు అంటే, మీరు కోరే ఏదైనా దాన్ని నిజం చేసి మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీకు ఒక బైక్, కార్, మనీ అండ్ మీ హెల్త్ ఏది కావాలన్నా ఇది మీకోసం వాటన్నిటిని తెచ్చిపెట్టగలదు. ఈ సూపర్ పవర్పై పూర్తి అవగాహన వచ్చేలా ఈ వీడియోలో కేవలం 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. మర్చిపోకండి, ఈ వీడియోని పూర్తిగా చూడాలి. నెంబర్ 1, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది 1980 మార్చి 10 మండే మార్నింగ్ జరిగింది. అతని పేరు మారిస్ గుడ్మెన్. ఆ రోజు ఎయిర్ప్లేన్ పైలట్ చేద్దామని కొంత ఎత్తుకు తీసుకెళ్లి ఎయిర్ప్లేన్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్గా ఇంజన్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ప్లేన్ కంట్రోల్ తప్పి వేగంగా కిందికి వస్తూ క్రాష్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో తనకి దాదాపు చాలా బోన్స్ డ్యామేజ్ అయ్యాయి. 9 గంటల కష్టమైన ఆపరేషన్ తర్వాత ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు. డాక్టర్స్, మేము అతని ప్రాణాలను ఎలాగోలా కాపాడగలిగాం, కానీ ఇక తన లైఫ్ మొత్తం కనురెప్పలాడించడం తప్ప ఏమీ చేయలేడు అని చెప్పారు. ఆ యాక్సిడెంట్లో అతని స్పైనల్ కార్డ్, డయాఫ్రమ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. దానివల్ల అతను తినలేడు, త్రాగలేడు, కనీసం గాలి కూడా పీల్చలేడు. అవసరమైనప్పుడు కూర్చోలేడు కూడా. లేచి నిలబడడం అయితే ఇంపాసిబుల్. ఇక కేవలం చూడటం, వినడం మాత్రమే ఆయన చేయగలిగింది. ఇది ఆయన చుట్టూ ఉన్న డాక్టర్స్ అతన్ని చూసిన విధానం. కానీ మారిస్ గుడ్మెన్ ఎవరి మాట యాక్సెప్ట్ చేయకుండా, తను ఫేస్ చేస్తున్న ఈ సిచ్యువేషన్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఒక్క పని మాత్రమే చేశారు. తను నిద్రపోయే వరకు, అంటే దాదాపు 10 to 12 అవర్స్ తను నార్మల్ అయినట్లు, వచ్చే క్రిస్మస్కి హాస్పిటల్ నుండి బయటకు వచ్చి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేసినట్లు ఒక మెంటల్ పిక్చర్ని తన సబ్ కాన్షియస్ మైండ్లో ఇమాజిన్ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు ఒక విషయం బాగా తెలుసు, మన దగ్గర మైండ్ ఉంటే, అది మన కంట్రోల్లో ఉంటే మనం కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందవచ్చు. దీన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. డాక్టర్స్ ఏం చెప్పినా, ఎంత నెగిటివ్ న్యూస్ విన్నా వాటన్నిటిని లెక్క చేయకుండా కేవలం విరిగిన బోన్స్ అతికిపోయి తన కాళ్ళు నేలపై నడవడం మరియు నార్మల్ పర్సన్లా బయటకు రావడం మాత్రమే ఆయన ఇమాజిన్ చేసుకున్నారు. ఆ ఇమాజినేషన్ని ఒక పనిలా డే అంతా చేస్తూనే ఉన్నారు. సరిగ్గా కొన్ని మంత్స్ తర్వాత డాక్టర్స్ అంతా నోరెళ్ళబెట్టేలా ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని చూసి ఈ ప్రపంచం ఆయనకు ద మిరాకిల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని పేరు పెట్టింది. తను ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఇమాజిన్ చేసుకున్నాడో, ఏ రోజైతే బయటికి రావాలి అనుకున్నాడో, సరిగ్గా తను ఊహించినట్లే ఎగ్జాక్ట్ కలర్స్తో సహా ఆయన నార్మల్ పర్సన్లా నడవగలిగారు. ఈ వీడియో అయ్యాక డిస్క్రిప్షన్లో తనపై చేసిన ఒక 3 minutes వీడియో లింక్ ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూడండి. తను ఏదైతే కోరుకున్నాడో, బలంగా నమ్మాడో, తన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేసి చూపించింది. తనతో జరిగిన ఇంటర్వ్యూస్లో ఒక మాట చెప్తుంటారు, లైఫ్పై విరక్తి వచ్చిన వారికి, హోప్ లేక కాన్ఫిడెన్స్ పోయిన వారందరికీ ఆయన లైఫ్ మొత్తం ఎక్స్పీరియన్స్తో 6 wordsలో ఒక ఆన్సర్ చెప్తారు, మ్యాన్ బికమ్స్ వాట్ హీ థింక్స్ అబౌట్. ఇది సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న శక్తి. ఇది కేవలం మన బాడీకి మాత్రమే హెల్ప్ చేయదు, ముందే చెప్పినట్లు మన లైఫ్లో మనం కోరుకునే డ్రీమ్స్ని కూడా నిజం చేయగలదు. ఇలాంటి మరెన్నో రియల్ ఇన్సిడెంట్స్ గురించి ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్లో ఆథర్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్పారు. ఈ వీడియో కూడా ఆ బుక్లో నుండే చేయడం జరిగింది. మీరు సబ్ కాన్షియస్ మైండ్ ఎగ్జాంపుల్స్ అని కామెంట్ చేస్తే నా నెక్స్ట్ 2nd వీడియోలో ఆ ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బుక్ని చదవమని రికమెండ్ చేస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తెలుగులో బుక్ PDF ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉంది. అయితే కోరుకున్నవి జరగాలంటే ఏం చేయాలో మన నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. నెంబర్ 2, ద విజువలైజేషన్ టెక్నిక్. మనం కోరుకున్నది నిజం చేయడానికి ఉన్న ఏకైక మార్గం కావలసిన దాన్ని విజువలైజ్ చేయడం మాత్రమే. ఇందులో నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ రాసిన జోసెఫ్ మర్ఫీ తను పోగొట్టుకున్న కీని తన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించి ఎలా కనుక్కున్నారో చెప్తాను, వినండి. ఆయన పడుకునే ముందు రిలాక్స్ అయి ఆ కీ గురించి అడుగుతూ తన సబ్ కాన్షియస్ మైండ్తో, నీకు తెలుసు ఆ కీ ఎక్కడ ఉందో, దాన్ని నువ్వు కనిపెట్టగలవు, ఎందుకంటే నీలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎలాంటి సమస్యకైనా మార్గం తెచ్చిపెట్టగలవు, నీకు అన్నీ తెలుసు. అలా అంటూ ఆ వెతికిపెట్టే బాధ్యతను
తన మైండ్కి ఇచ్చేసి చాలా హ్యాపీగా సాల్వ్ అయినట్లు రిలాక్స్గా పడుకున్నారు. అందుకు తన సబ్ కాన్షియస్ మైండ్ రియాక్ట్ అయ్యి ఆ కీ గురించి ఆథర్ ఇంటి పక్కన ఉన్న పిల్లాడికి తెలుసు అనేలా ఆయనకు ఒక డ్రీమ్ని క్రియేట్ చేసింది. ఆ నెక్స్ట్ డే తనకు డ్రీమ్లో వచ్చిన విధంగా ఆ పిల్లాడిని అడిగితే తన దగ్గర ఉందని చెప్పేశాడు. ఇందులో విజువలైజేషన్ టెక్నిక్ ఎక్కడ ఉందని మీరు అడగచ్చు. దాని గురించి ఇంకా సేపట్లో చూద్దాం. నిజమే, విజువలైజేషన్లో మనం ఒక దాన్ని రిపీటెడ్గా ఇమాజిన్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ కీ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ విజువలైజేషన్ టెక్నిక్లో నమ్మకం ఎంత ముఖ్యమో తెలిసేలా ఆథర్ తన మైండ్ని ఎంత గట్టిగా నమ్మారు అనే దానికి రిఫరెన్స్గా చెప్పాను. సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎన్నో తెలిసి బుక్ రాసిన ఆయనకు దానిపై ఎంతో నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే సింపుల్గా తన మైండ్కి ఒక ఆజ్ఞ ఇచ్చేసి పడుకున్నారు. మనం కూడా ఆయనలా మన మైండ్ని నమ్మి తీరాలి, అప్పుడే ఏదైనా నిజమవుతుంది. బాబ్ ప్రాక్టర్, ఈయన ఒక కెనడియన్ ఆథర్. న్యూయార్క్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో ఈయన రాసిన యువర్ బార్న్ రిచ్ కూడా ఉంది. ఈయన ద సీక్రెట్ మూవీకి కాంట్రిబ్యూటర్ కూడాను. ఈయన ఒక విషయం చెప్తూ ఉంటారు, ఇఫ్ ఒక పర్సన్ కూర్చొని తన బాడీని రిలాక్స్ చేసి కంప్లీట్లీ రిలాక్స్ అయి తన మైండ్లో తనను తాను ఎలా చూసుకుంటాడో, అంటే తన మైండ్లో తన లైఫ్ ఎలా ఉండాలని విజువలైజ్ చేసుకుంటాడో, అలా విజువలైజ్ చేసుకున్న ఇమేజ్ని ఒక పేపర్పై రాసి దాన్ని చదువుతూ రిపీట్ చేస్తూ డైలీ విజువలైజ్ చేస్తూ చదువుతూ ఉంటే సర్టెన్ టైంలో మీరు ఏదైతే విజువలైజ్ చేశారో ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతుందని చెప్పారు. దాదాపు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ విషయాన్ని అంగీకరించిన వారే. చాలామంది దీన్ని తక్కువ చేసి మాట్లాడతారు, ఇదేం చెయ్యదు అని. కానీ నిజానికి అంతా అదే చేస్తుంది. అవును, అంతా అదే చేస్తుంది. మన పురాణ ఇతిహాసాలతో పాటు ఇతర మత గ్రంథాలు, గ్రేటెస్ట్ టీచర్స్ అండ్ సైంటిస్ట్స్ కూడా ఒక విషయాన్ని చెప్తారు, వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. దీన్నంతా వెనుకుడి నడిపిస్తున్నది సబ్ కాన్షియస్ మైండ్. మనం కోరుకున్నది పొందాలంటే ముందుగా మన మనోసూత్రాన్ని తెలుసుకోవాలి, అంటే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అది నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. ఇప్పుడు విజువలైజేషన్ టెక్నిక్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మన సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్స్ని నమ్మాలి. దానిలో అంతులేని తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మరియు అడిగినవన్నీ సమకూర్చే శక్తులు ఉన్నాయి. ఇది గట్టిగా నమ్మండి, ఇది నిజం కూడా. మొదటగా మీకు కావాల్సిన దానిపై ఒక క్లారిటీకి రండి, అంటే మీరు కోరుకునే వాటిపై పూర్తి స్పష్టతకి రావాలి. ఆ తర్వాత మీరు కోరుకుంటున్నది నిజమైనట్లు నమ్మి విజువలైజ్ చేసుకోవాలి. అది నిజమైతే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారో అలానే ఫీల్ అవుతూ విజువలైజ్ చేసుకోవాలి. ఈ విజువలైజేషన్ టెక్నిక్లో ఫీల్ అవ్వడం మరియు నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన కోరిక తగినట్లు ఫీల్ అవుతామో అప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ అది నిజమని నమ్మి అది జరిగేలా వేగంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలకి మనం నిజంగానే జరిగినట్లు ఫీల్ అవుతాం కాబట్టే మనం ఊహించిందే నెగిటివ్గా జరుగుతుంటుంది. మీరు ఒక ఇయర్లో ఇంత మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్తో చెప్పండి, అది నిజమయ్యేలా దానికి తగ్గ సిచ్యువేషన్స్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్కి అన్నీ తెలుసు. మీరు అడిగింది నిజం చేయడానికి ఏం చేయాలో దానికి తెలుసు. ఎలా ఏంటి అని డౌట్ పెట్టుకోవద్దు, అది నిజం చేసేస్తుంది. చాలా బలంగా నమ్మిన మిరాకిల్ మ్యాన్ని మరియు బుక్ రాసిన ఆథర్కి గల నమ్మకాన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అది నిజంగా ఏం చేయగలదు అని. ఈ విజువలైజేషన్ టెక్నిక్పై మరింత అవగాహన కలిగేలా మన సబ్ కాన్షియస్ మైండ్ నిజానికి ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. నెంబర్ 3, మ్యాజిక్ ఆఫ్ యువర్ వెపన్. ఎవరైతే లోగా ఫీల్ అవుతారో, నేను చేయలేను, సాధించలేను అని కొంచెం డౌట్గా ఉన్నా సరే, ఈ మూడవ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. లోగా ఫీల్ అయి కుంగిపోయిన స్థితిలో ఉండి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకున్నాక పవర్ఫుల్గా మారిన ఎంతో మందిని చూశానని ఆథర్ బుక్లో చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ ప్రపంచంలో ఉన్న అతి గొప్ప ఆయుధం మన మైండ్. మనకి ఉన్న ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనే వెపన్ని ఉపయోగించి ఎలాంటి సమస్య అయినా దూరం చేయవచ్చు, అలాగే సమస్యలను క్రియేట్ చేయవచ్చు. మన స్వాధీనంలోనే ఉండే ఈ వెపన్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. మన ఆలోచనలను మార్చుకుంటే మన జీవితం మార్చుకోవచ్చు అన్న దానిలో మనకు తెలియని ఒక నిజం దాగి ఉంది. మనందరికీ తెలుసు మనం ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతామని. మనం అందరం కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తాం. ఈ కాన్షియస్ మైండ్తో మన ఆలోచనలను అదుపు చేయవచ్చు. మనం ఏదైతే అలవాటుగా ఆలోచిస్తామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఇదే విధంగా మన కాన్షియస్ మైండ్తో మనకు కావాల్సిన థాట్స్తో మన సబ్ కాన్షియస్ మైండ్ని నింపవచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్కి నిజానికి, అబద్ధానికి మరియు పాజిటివ్కి, నెగిటివ్కి తేడా తెలీదు. మనం ఏదైతే పదే పదే అలవాటుగా ఆలోచిస్తామో దాన్నే మీరు కోరుకుంటున్నారని భావించి అదే నిజం అనుకొని మన మైండ్ దాన్ని నిజం చేస్తుంది. ఎగ్జాంపుల్కి, మన సబ్ కాన్షియస్ మైండ్ని ఒక నేలలా భావిస్తే మన ఆలోచనలు విత్తనాలు అనుకోవాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ అనే నేలలో మనం ఎలాంటి ఆలోచన అనే విత్తనాలు నాటితే అవే బయటకు వస్తాయి. మనమంతా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, మనం అలవాటుగా అదే పనిగా మన మైండ్లో నెగిటివ్ ఆలోచనలను నింపుతున్నాం. మన మైండ్ ఎప్పుడు 24 గంటలు మనం మాట్లాడే మాటలను వింటూ ఉంటుంది.
అలాగే మన ఆలోచనలను అబ్జర్వ్ చేస్తుంది. ఏదైతే పదే పదే రిపీటెడ్గా ఒక విషయం గురించి ఆలోచిస్తామో అదే నిజమయ్యేలా చేస్తుంది. అందుకే మన బ్రూస్లీ ఒక మాట చెప్పారు, డోంట్ స్పీక్ నెగటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈవెన్ యాజ్ ఎ జోక్, యువర్ బాడీ డజంట్ నో ద డిఫరెన్స్. మనం నిరంతరం ఇప్పుడు కూడా మన మైండ్పై కొన్ని ఆలోచనలని ముద్ర వేస్తూనే ఉన్నాం. మీకు మీరే ఇది నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ రియాక్ట్ అయ్యి ఆ విషయాన్నే పట్టుకొని నిజం చేస్తుంది. ప్రస్తుతం మీరు ఒకటి కొనాలని కోరుకున్నది కొనగలిగే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు. ఒక బైక్ కానీ కార్ కానీ కొనే పొజిషన్లో లేకపోవచ్చు. ఇలా కొనలేని పొజిషన్లో ఉండడం కూడా మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరే క్రియేట్ చేసుకున్నారు అని ఆథర్ అంటారు. మనం ఎలా అయితే నా వల్ల కాదు, నేను అది కొనలేను అని అనుకుంటామో అదే ఒక ఆర్డర్లా తీసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు కొనకుండా ఉండేలా కొన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుందని బుక్లో చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్, మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ఈ లైఫ్ని కూడా మన సబ్కాన్షియస్ మైండ్తోనే క్రియేట్ చేసుకున్నాం. మొదటి నుండి తెలియక ఎలా ఆలోచించామో అవే ఆర్డర్స్గా తీసుకొని క్రియేట్ చేసిన లైఫ్నే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మన అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు మరియు జరిగే చర్యలు అన్నీ మన ఆలోచనలకు ప్రతిస్పందనగా మన సబ్కాన్షియస్ మైండ్ తీర్చిదిద్దినవే. మనిషి ఒక దాన్ని ఆదేశిస్తే అది వాస్తవంలోకి వస్తుంది. అయితే మన భవిష్యత్ ఇప్పుడు మన మనసులో ఉంది. ఆ మనసు మన ఆధీనంలో ఉంటుంది. మరి మీరిప్పుడు ఏ ఆదేశాలతో మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు? సరే, మర్చిపోకుండా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని అర్థం చేసుకోవడానికి వీడియోని మళ్ళీ చూడమని సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఈ వీడియోను ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్. So you're a tough guy, like it really rough guy, just can't get enough.